హాయ్ పేరెంట్స్, మీ అందరినీ హానెస్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. బాగా ఆలోచించి చెప్పండి. ఈ మధ్య మీరు మీ పిల్లలపై ఎక్కువగా అరుస్తున్నారా? మార్నింగ్ నుండి నైట్ వరకు అదే పనిలో ఉంటున్నారా? చదువు, ఫోన్ పక్కన పెట్టు, ఎన్నిసార్లు చెప్పాలి, ఎంతసేపు, ఇటువంటివన్నీ. బట్ స్టిల్ దే ఆర్ నాట్ లిస్నింగ్. ఇక్కడ ప్రాబ్లం పిల్లల్లో కాదండి, మన పేరెంటింగ్ స్టైల్లో ఉంది. అదేంటంటే మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మోస్ట్ పేరెంట్స్ రొటీన్గా చైల్డ్ స్కూల్ నుండి రాగానే బ్యాగ్ త్రో చేసేస్తాడు, టీవీ ఆన్ చేస్తాడు, ఇమ్మీడియట్గా ఒకటే రియాక్షన్ వస్తుంది పేరెంట్స్లో. ఇదేమిటి, సెన్స్ లేదా నీకు, డిసిప్లైన్ లేదా అని అడుగుతూనే ఉంటారు. ఇక్కడ ఫస్ట్ కరెక్షన్ చేసుకోవాల్సిన పేరెంటింగ్ ఏంటంటే బాగా అర్థం చేసుకోండి. ఏ చైల్డ్ హూ ఫీల్స్ అటాక్ విల్ నెవర్ లిసన్. అక్కడ మనకు కనిపించే సింటమ్స్ ఏంటో తెలుసా? మీరు మాట్లాడేది ఎక్కువగా తప్పులు చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. ఇది ఎందుకు చేసావు అన్నదే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. మీరు మాట్లాడగానే పిల్లలు సైలెంట్ అయిపోతారు. అంతేకాకుండా ఎదురు మాట్లాడడం మొదలు పెడతారు. మీతో పర్సనల్ విషయాలు అనేవి ఏది షేర్ చేసుకోవడం మానేస్తారు. బయట వాళ్ళ మాట వింటారు, కానీ ఇంట్లో మీ మాట మాత్రం వినరు. ఇక్కడ ట్రూత్ ఏంటంటే చైల్డ్ ఆర్ నాట్ రోబోట్స్. వాళ్ళు ఎమోషన్స్తో రియాక్ట్ అవుతారు. ఇఫ్ యూ కరెక్ట్ ఫస్ట్, దే గో ఇన్ టు డిఫెన్స్ మోడ్. నేను ఏ తప్పు చేయలేదు, నేను అసలు ఏమీ చేయలేదు అన్న ఆలోచనలో ఉండిపోతాను. బిఫోర్ కరెక్టింగ్ దెమ్, కనెక్ట్ ఎమోషనల్లీ. ఇన్స్టెడ్ ఆఫ్ షౌటింగ్, బ్యాగ్ ఎందుకు పడేస్తున్నావు అనే అడిగి బదులు, ఏ టుడే స్కూల్ ఎలా ఉంది, ఏమైనా ఫన్నీ మూమెంట్స్ జరిగాయా, 2-3 minutes కనెక్షన్ ఏర్పాటు చేసుకోండి విత్ స్మైల్, ఐ కాంటాక్ట్. తర్వాత చెప్పండి, బ్యాగ్ ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టేసి నువ్వు రిలాక్స్ అవ్వు అని చెప్పండి. కనెక్షన్స్ ఓపెన్స్ ద హార్ట్, కరెక్షన్ ఎంటర్స్ ద మైండ్. మనం చేసే రెండో మిస్టేక్ ఏంటో తెలుసా? కన్ఫ్యూజింగ్ అండ్ యాంగ్రీ. పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు పేరెంట్స్ జనరల్గా చెప్పేది బాగా ఉండు, అల్లరి చేయకు, సరిగ్గా చదువు అని. కానీ నాకు చెప్పండి, బాగా ఉండు అంటే ఏంటి, సరిగ్గా చదువు అంటే ఏంటి? చిల్డ్రన్ డోంట్ అండర్స్టాండ్ వ్యాగ్ ఇన్స్ట్రక్షన్స్. సైకాలజీ ప్రకారం క్లారిటీ ఉంటేనే పిల్లలు ఫాలో అవుతారు. గందరగోళం ఉంటే ఎదురు మాట్లాడడం మొదలు పెడతారు. అందుకే ఫోను ఎక్కువసేపు యూజ్ చేయకు అంటే చిల్డ్రన్ వెంటనే ఆలోచించేది ఏంటంటే ఎక్కువసేపు అంటే ఎంతసేపు, అది ఎప్పుడు అని ఆలోచించడం మొదలు పెడతారు. మీరు ఒకే విషయం చాలా సార్లు చెప్పాల్సి రావడం పిల్లలకి అర్థం కాదు అని చెప్పడం ఈజీగా ఉంటుంది. వాళ్ళు వినడం లేదు అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. చివరకు మీరు అరిచేయడం, వాళ్ళ పని తప్పుగా లేదా పూర్తిగా చేయకపోవడం జరుగుతుంది. ఇది చాలా మంది పేరెంట్స్ గమనించే ఉంటారు కదా. మరి దీన్ని మనం రైట్ వేలో ఎలా కన్వే చేయాలి అంటే క్లియర్ అండ్ కామ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అంటే యూ కెన్ యూజ్ యువర్ ఫోన్ ఫర్ 30 minutes ఆఫ్టర్ హోంవర్క్ అని చెప్పి చూడండి. అంటే కరెక్ట్ అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లియర్, టోన్ ఈజ్ యాంగ్రీ. అయితే రిజల్ట్ ఏ మాత్రం ఉండదు. వెన్ యూ షౌట్, చిల్డ్రన్ బ్రెయిన్ గోస్ ఇన్ టు ఫియర్ ఆర్ ఫైట్ మోడ్. అందుకే మనం ఫాలో అవ్వాల్సిన గోల్డెన్ ఫార్ములా ఏంటంటే క్లియర్ వర్డ్స్ అండ్ కామ్ వాయిస్ ఈక్వల్ టు బెటర్ లిస్నింగ్. టోన్ మీదే ఆధారపడి ఉంటుంది పిల్లలు వినాలా లేదా ఎదురు మాట్లాడాలా అని. మరి ముఖ్యమైన మిస్టేక్ 3 ఏంటో తెలుసుకుందామా? నో న్యాచురల్ కాన్సిక్వెన్సెస్. పేరెంట్స్ డూ 2 extremes, either shout and punish or ignore completely. బోత్ ఆర్ హార్మ్ఫుల్. అవునండి, ఇందులో బెస్ట్ మెథడ్ ఏంటంటే న్యాచురల్ కాన్సిక్వెన్సెస్. లెట్ చైల్డ్ లెర్న్ ఫ్రమ్ దేర్ యాక్షన్స్. చైల్డ్ త్రో టాయ్స్, పేరెంట్ షౌట్స్ అండ్ క్లీన్స్. అందులో రైట్ వే ఏంటో తెలుసా? నువ్వే ఆడుకున్నావు కదా,
కాబట్టి నువ్వే క్లీన్ చేయాలి. ఇఫ్ నాట్ క్లీన్, టాయ్స్ ఆర్ అన్అవైలబుల్ ఫర్ 2 days అని చెప్పి చూడండి. ఎగ్జాంపుల్గా చైల్డ్ ఫర్గాట్ హోంవర్క్. ఇన్స్టెడ్ ఆఫ్ 1 hour lecture, let teachers quote that experience teaches more. Experience is a better teacher than explanation. Punishment creates the fear, consequence creates the responsibility. ఇది ప్రతి పేరెంట్ అర్థం చేసుకోవాల్సింది. పేరెంట్స్, టేక్ ఏ డీప్ మూమెంట్ అండ్ థింక్. మీరు ఎక్కువగా ఏ మిస్టేక్ చేస్తున్నారు? కరెక్షన్ ఫస్ట్, అన్క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, నో కాన్సిక్వెన్సెస్. పిల్లలు స్ట్రిక్ట్ పేరెంట్స్ అవసరం లేదండి. పిల్లలకి వాళ్ళకి ఎమోషనల్లీ అండర్స్టాండింగ్ పేరెంట్స్ మాత్రమే అవసరం. కాబట్టి మీరు జనరల్గా ఇందులో చేసే మిస్టేక్ ఏంటి? మీ పిల్లలపై గెలవాలని ప్రయత్నం చేయొద్దు. వారిని అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఏ పేరెంట్ స్ట్రగులింగ్ లైక్ దిస్, ప్లీజ్ కామెంట్. ఇందులో జనరల్గా మీరు చేసే మిస్టేక్ ఏంటి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ వాంట్ more videos, please follow my channel. I will guide you with more practical tools and share the video with other parents because many parents are struggling silently. ఇటువంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్. థ్యాంక్ యూ. యువర్ అర్చనా నవ్కోట్.